ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత షోడశోऽధ్యాయః. దైవాసురసంపద్విభాగయోగः. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, హంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పాఠనములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీరేంద్రియాంతఃకరణమును సరళత్వము, అహింసా సత్వమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూత్యేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస, సత్వము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునము, దయ, అలోలుప్తము, సంయోగమున్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్ధవము, కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమున వెనుకాడుట, అచాలము, తేజశ్క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, అద్రోహము, ఎవ్వరిపైనను శత్రుభావం లేకుండుట, అమానిత్వము, తాను పూజ్యుడైనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పౌరుషము, మాటల యందును చేష్టల యందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి అసురీ స్వభావములు గలవాని లక్షణములు. ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవా. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడువు కనుక శోకింపకము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసురు లక్షణములు కలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవానిని గూర్చి వివరముగా తెలిపెదని వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్వం తేషు విద్యతే. ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తిని, వృత్తులను, కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వం గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్వభాషణం గాని ఉండవు. అసత్యమప్రతిష్టం చ తే జగదాహురిరీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామసహైతుకం. ఈ జగత్తును ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనేటివాడు లేనే లేడనియు, కామ ప్రేరితులై
స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామం తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు కలవారు భావింతురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రః కర్మాణః క్షయాయ జగతో హితాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదన చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికీ అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానావమాద్యితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞానము కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులే ప్రవర్తించుచుందురు.